ఏ టు జెడ్ చింతల్లి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం పన్నీర్ కర్రీ హోటల్ స్టైల్లో ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 250 గ్రామ్స్ పన్నీర్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, టమాటా ముక్కలు. బాణీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయించుకోవాలి. తర్వాత టమాటాలు వేసి 2 నిమిషముల పాటు వేయించాలి. ఇలా వేగిన దాటిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మరి 1 నిమిషం వేయించుకోవాలి. ఇలా వేగిన దానిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత బాణీలో 2 స్పూన్ల ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న పన్నీరు వేసుకోవాలి. వెంటనే కలుపుకోకూడదు. 1 నిమిషం తర్వాత గరిటెతో మెల్లగా తిప్పుకోవాలి. ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా రెడీ అవుతుంది. తర్వాత చల్లారిన ఉల్లిపాయలు, టమాటాలు గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత వేయించిన పన్నీర్ ఆయిల్లోనే సాజీరా, దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకొని వేయించాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న ఆనియన్, టమాటా పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని 2 నిమిషాలు వేయించాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి మరి 1 నిమిషం వేయించాలి. తర్వాత ధనియాల పొడి 1 స్పూను, 1 స్పూన్ సాల్ట్, అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ కారం వేసుకొని మరి 1 నిమిషం కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉండాలి. తర్వాత వేయించుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మరి ఒకసారి కలుపుకొని 3 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది, దగ్గర పడుతుంది. మరి 2 నిమిషంల తర్వాత చికెన్ మసాలా వేసుకుని తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.